Do good and reap good. Class 3, Unit 6, Part 5. Do good and reap good. His mother laughed and said, "Go to the place again and shout back, 'I love you, I love you.'" Then Molly went there and shouted, "I love you, I love you." He now heard the echo after him, "I love you, I love you." Molly felt very happy and ran back home. He hugged his mother and said, "I love you, Amma." The boy learnt a new lesson. In life, whatever we do, we get back the same. His mother laughed and said, వాళ్ళమ్మ నవ్వింది ఆ అబ్బాయి చెప్పిన మాటలకి. నన్ను అక్కడ ఒక బ్యాడ్ బాయ్ అరుస్తున్నాడు అని చెప్తే ఆమె నవ్వి గో టు ద ప్లేస్ అగైన్ అండ్ షౌట్ బ్యాక్, అక్కడికి వెళ్ళి మళ్ళీ అరు అని చెప్పింది. ఏమని అరవమని చెప్పింది? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ అంటే అక్కడికి వెళ్ళి ఈ విధంగా అరువు అని చెప్పి చెప్పింది అనమాట. దెన్ మళ్ళీ వెంట్ దేర్ అండ్ షౌటెడ్, ఆ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆమె చెప్పినట్లుగానే మళ్ళీ బిగ్గరగా అరిచాడనమాట, ఐ లవ్ యూ అనని. హీ నౌ హర్డ్ ద ఇకో ఆఫ్టర్ హిమ్. ఇకో అంటే ప్రతిధ్వని. ఆ అబ్బాయి ఏమైతే అరిచాడో అదే మాటలు మళ్ళీ విన్నాడనమాట. హీ హర్డ్, ఇప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి విన్నాడు. ఆ అబ్బాయి ఏమని అరిచాడు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆ అబ్బాయి ఏమని అరిచాడో అవే మాటలు మళ్ళీ విన్నాడనమాట. మళ్ళీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ర్యాన్ బ్యాక్ హోమ్. మళ్ళీ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఫీల్ అయిపోయి ర్యాన్ బ్యాక్ హోమ్, ఇంటికి పరిగెత్తుకుంటా వచ్చాడు, వెనక్కి వచ్చాడు. హీ హగ్డ్ హిస్ మదర్ అండ్ సెడ్, వాళ్ళ అమ్మని గట్టిగా కౌగిలించుకున్నాడు. గట్టిగా పట్టుకొని ఐ లవ్ యూ అమ్మా అని చెప్పి చెప్పాడు. ద బాయ్ లెర్న్ట్ ఎ న్యూ లెసన్, కొత్త పాఠం నేర్చుకున్నాడు. ద బాయ్ లెర్న్ట్ అంటే మనం ఎవరికి ఏదైతే మంచి చేస్తామో మనకు కూడా అదే మంచి వస్తుంది అని చెప్పి మంచి ఫలితాన్ని పొందుతాము అని అబ్బాయి గ్రహించాడనమాట. ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వీ డూ వి గెట్ బ్యాక్ ద సేమ్. కాబట్టి మనం ఏదైతే చేస్తామో మనం కూడా అదే పొందుతాము. మనం మంచి చేస్తే మంచి పొందుతాము, చెడు చేస్తే చెడ్డ ఫలితమే వస్తుందన్నమాట. డూ గుడ్ అండ్ రీప్ గుడ్. హిస్ మదర్ లాఫ్డ్ అండ్ సెడ్, గో టు ద ప్లేస్ అగైన్ అండ్ షౌట్ బ్యాక్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. Then Malli went there and shouted, I love you, I love you. He now heard the echo after him, I love you, I love you. Malli felt very happy and ran back home. He hugged his mother and said, I love you, Amma. The boy learnt a new lesson. In life, whatever we do, we get back the same. Meanings. His, అతని యొక్క. మదర్, అమ్మ. లాఫ్ట్, నవ్వెను. సెడ్, చెప్పెను. గో, వెళ్ళుట. ప్లేస్, స్థలము. అగైన్, మరలా. షౌట్, అరిచెను. లవ్, ప్రేమ. వెంట్, వెళ్ళెను. దేర్, అక్కడ. నౌ, ఇప్పుడు. హర్డ్, వినెను. ఇకో, ప్రతిధ్వని. ఆఫ్టర్, తరువాత. వెరీ, చాలా. హ్యాపీ, సంతోషం. హోమ్, ఇల్లు. హగ్, కౌగిలించుకొనెను. లెర్న్ట్, నేర్చుకొనెను. న్యూ, కొత్త. లెసన్, పాఠం. లైఫ్, జీవితం. వి, మనము, మేము. డూ, చేయుట. గెట్, పొందుట. సేమ్, అదేవిధంగా. బ్యాక్, వెనుకకు. ఆపోజిట్ వర్డ్స్. మదర్, ఫాదర్. లాఫ్, క్రై. షౌట్, కామ్. బ్యాక్, ఫ్రంట్. లవ్, hate. Went, came. Now, then. After, before. Happy, unhappy. New, old. His, her. Boy, girl. In, out.
సేమ్, డిఫరెంట్. ప్లూరల్స్ మదర్, మదర్స్, ప్లేస్, ప్లేసెస్, హోమ్, homes, boy, boys, lesson, lessons. Comprehensive questions. Who was laughed at him? His mother was laughed. ఎవరు నవ్వారు ఆ అబ్బాయి చెప్పిన మాటలకి? వాళ్ళ అమ్మ కదా. వాట్ డిడ్ హిస్ మదర్ సే? వాళ్ళమ్మ ఏమని చెప్పింది? గో టు ద ప్లేస్ అగైన్ అండ్ షౌట్ బ్యాక్. మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళి నేను చెప్పినట్లుగా అరువు అని చెప్పి చెప్పింది. వాట్ డిడ్ హిస్ మదర్ సే టు షౌట్? వాట్ డిడ్ హిస్ మదర్ సే టు షౌట్? ఏమని అరవమని చెప్పింది వాళ్ళమ్మ అక్కడికి వెళ్ళి? హిస్ మదర్ సెడ్ టు షౌట్ ఐ లవ్ యూ. అక్కడికి వెళ్ళి వాళ్ళమ్మ ఐ లవ్ యూ అని అరవమని చెప్పింది. డిడ్ హీ హియర్ ద ఈకో? అక్కడికి వెళ్ళి అబ్బాయి అరిసినప్పుడు మళ్ళీ ప్రతిధ్వని వినిపించిందా? ఎస్, హీ హర్డ్ ద ఈకో ఆఫ్టర్ హిమ్. వాట్ డిడ్ హీ హర్డ్ నౌ? ఏమని విన్నాడు మళ్ళీ ఇప్పుడు? నౌ హీ హర్డ్ ఐ లవ్ యూ. ఆ అబ్బాయి ఏమని అరిచాడో అదే మాట మళ్ళీ వినపడిందనమాట. హూ ఫెల్ట్ హ్యాపీ? ఎవరు హ్యాపీగా ఫీల్ అయ్యారు? మళ్ళీ, మళ్ళీ ఫెల్ట్ హ్యాపీ. హూ ర్యాన్ బ్యాక్ హోమ్? ఇంటికి ఎవరు పరిగెత్తుకొని వచ్చారు వెనక్కి? మళ్ళీ, మళ్ళీ ర్యాన్ బ్యాక్ హోమ్. హూ హగ్డ్ హిస్ మదర్? ఎవరు వాళ్ళమ్మని గట్టిగా కౌగిలించుకున్నారు, గట్టిగా పట్టుకున్నారు? మళ్ళీ, మళ్ళీ హగ్డ్ హిస్ మదర్. వాట్ డిడ్ ద బాయ్ సే? ఏమన్నాడు వాళ్ళమ్మని పట్టుకొని? హీ సెడ్ ఐ లవ్ యూ అమ్మా. హూ లెర్న్డ్ ఎ లెసన్? ఎవరు ఎవరు పాఠం నేర్చుకున్నారు ఇక్కడ? మళ్ళీ, మళ్ళీ లెర్న్డ్ ఎ లెసన్. వాట్ వాజ్ ద మోరల్ ఆఫ్ దిస్ లెసన్? ఈ లెసన్కు సంబంధించి నీతి ఏంటి? వాట్ ఎవర్ వీ డూ వి గెట్ బ్యాక్ ద సేమ్. మనం ఏం చేస్తే అదే పొందుతాము. మంచి చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు చేస్తే చెడు ఫలితం వస్తుంది అన్నమాట.